ఒడిశా రాష్ట్రానికి తనను ఏఐసీసీ సహాయ కార్యదర్శిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు జెట్టి కుసుమకుమార్. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి పదవులు వస్తాయనడానికి తానే ఒక నిదర్శనమన్నారు. ఒడిశా రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం బలంగా ఉంటుంది. రాబోయే ఎలక్షన్స్లో ప్రభుత్వం అధికారంలో రావాలంటే కూడా పార్టీ యొక్క బలం, పార్టీ చైతన్యవంతంగా ఉండటం అనేది చాలా అవసరం. ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఆర్గనైజేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షుడిగా, అలాగే టోటల్ ఆర్గనైజేషన్ నేను ఎప్పుడు ప్రత్యక్ష ఎలక్షన్స్లో నిలబడే ఆసక్తి నాకు లేదు. చాలామంది ఏఐసిసి నుంచి కూడా చాలాసార్లు నన్ను నిలబడమని అనటం కూడా జరిగింది. కానీ నాకు డైరెక్ట్ ఎలక్షన్స్లో నిలబడే ఆసక్తి లేదు. ఆర్గనైజేషన్లోనే నా యొక్క ప్యాషన్. ఆర్గనైజేషన్లోనే పనిచేస్తూ వస్తున్నాను గత 35 సంవత్సరాల నుంచి. ఆర్గనైజేషన్లో భాగంగా నాకు ఈరోజు ఈ బాధ్యత ఇవ్వడం జరిగింది. దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, నేను ఒరిస్సా రాష్ట్రంలో ఇన్ఛార్జిగా ఉన్నా కానీ నా పేరెంట్ రాష్ట్రం తెలంగాణ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కోసం నా యొక్క మిగతా టైం ఒరిస్సాలో ఇచ్చిన టైం కాకుండా మిగతా టైంని నేను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీకి ఇస్తాను. ముఖ్యంగా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతుంది. మీకు రిజల్ట్ అనేది ఎగ్జిట్ పోల్స్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది అక్కడ ఖాయం. దాని తర్వాత ఆ ఒక్క గెలుపుతోనే ఆగకుండా మా యొక్క నెక్స్ట్ గోల్ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. జిహెచ్ఎంసీలో కాలక్రమేణా కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. మళ్ళీ పూర్వ వైభవాన్ని స్వర్గీయ పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతైతే బలంగా కాంగ్రెస్ పార్టీ ఉందో అంతకు మించి బలాన్ని చేకూర్చాలంటే ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇది కాస్మోపాలిటన్ నగరం. ఈ నగరంలో అన్ని వర్గాలని, అన్ని మతాలని, అన్ని కులాలని ఎంబడ తీసుకొని ముందుకెళ్తేనప్పుడే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్